వెల్కమ్ టు టిఆర్ఎన్ టీవీ. నేను భాగ్యశ్రీ. గత 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఐసీడీసీ కార్యాలయం ముందు బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని అంగన్వాడీ వర్కర్లకు 4 నెలల నుండి జీతాలు ఇవ్వలేదని ఐసీడీఎస్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఎట్టకేలకు పోలీసుల చొరవతో ధర్నా విరమించారు. ఇంతవరకు మాకు 3 నెలల జీతం రావాలి, 4 నెలల జీతం రావాలి. కానీ ఈ 2 రోజులు మేము ధర్నా చేసినందువల్ల మాకు శుక్రవారం 25వ తేదీ అన్ని ప్రాజెక్టులను జీతాలు పడింది. కానీ మా కుప్పం ప్రాజెక్టులో పడలేదు. వీళ్ళు కోడ్ నంబర్ ఏదో ఉందంట, ఆ కోడ్ నంబర్ పెట్టలేదు. అంటే ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? ప్రతి ప్రాజెక్టులను 2 నెలల జీతం పడింది. మా ప్రాజెక్టులో మాత్రం 2 నెలల జీతం పడలేదు. తర్వాత మా సమస్యలు ఏమి బిల్స్ కనీసం బిల్స్ వేసినారు. బిల్స్ విషయానికి వస్తే బిల్స్ వేసినారు. ఈ విషయాన్ని మేము పీడీ మేడం గారికి కూడా చెప్పినాము. మేడం మాకు ఇక్కడ నేమ్ బోర్డు వేయమని చెప్పండి. మా తీసుకొని పోతే కూడా ఎట్లాంటి స్పందన లేదు. ఈ కుప్పం ప్రాజెక్టులో మేము సీఎం ఏరియా అని చెప్పి ఎంతో ఎక్కువ పనులు చేస్తూ ఉన్నాము. అన్ని ప్రాజెక్టుల కన్నా ఎక్కువ పని చేస్తూ ఉన్నాము. న్యూట్రల్ ట్రస్ట్ చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా. రాత్రి 10 గంటలు అయితే కూడా 12 గంటలు అయితే కూడా అన్ని పనులు చేస్తే మాకు కనీసం రావాల్సిన జీతం కూడా రాకపోతే మాకు చాలా ఆవేదనగా ఉంది. రెంట్స్ కానీ బిల్స్ కానీ ఏం లేవు సార్. ఇంతవరకు చెప్తే చేస్తాము అంటారు, కానీ చేయరు. ఏది కానీ అంటే పోయి ఇంకా మేడంకి ఇట్లా రాలేదు కదా అంటే నోటీస్ బోర్డు ఏంటంటే వేస్తామంటారు. 3 ఇయర్స్గా కంటిన్యూ చేస్తున్నారు సార్. ఇంతవరకు నోటీస్ బోర్డు వేసింది లేదు, ఏం లేదు. రెంట్స్ కూడా లేదు సార్. టీఏ బిల్స్ ఏది అడిగినా అంటే 4 నెలలు పడింది అన్నారు, ఇంతవరకు కూడా లేదు సార్. బిల్స్ కూడా ఏం లేదు సార్, పడలేదు. అది ఏ దానికి పడిందని కూడా తెలియదు. 500, 600, 1000, 1500 ఈ విధంగా పడింది. అది దేనికి వేసినారు, దేనికోసం పడింది, అయ్యే వేయచ్చు. మిడ్ డే మీల్ 2 చేస్తా ఉన్నాము. దేనికి పడిందో ఏమీ తెలియదు సార్. 3 ఇయర్స్ రావాలి సార్. ఈ స్టోర్ నుండి తీసుకెళ్తాం సార్, ఆర్షి షాప్ నుండి. అది కూడా 3 ఇయర్స్గా రాలేదు సార్. బిల్స్ కూడా 1 ఇయర్స్గా రాలేదు సార్. మాట్లాడతావు నేను చెప్పింది ఇదే మాట. 2 డేస్లో క్రెడిట్ అయిపోయేదానికి ఎందుకు ధర్నా చేయడమో అన్నాను. మీరు రాకూడదు అన్నారు ఆఫీస్కు. మన సమస్య అడిగేదని కదా. ఇప్పుడు పై అధికారులు పడలేదంటే పెట్టినాము, 2 డేస్లో క్రెడిట్ అవుతుంది, ఇంకా దానికి ఎందుకు ధర్నా చేయడం అనవసరం కదా అన్నాను. మేడం ధర్నా కాదు మేడం చెప్పింది, మీతో మాట్లాడేకి ఇట్లా బిల్స్ పడలేదు కదా, అన్ని ప్రాజెక్టులోనే పడ్డాయి. అదే దానికి తెలియజేసే రాలేదు. దానికే నేను చెప్పింది. మళ్ళీ అదే మీరు రాకూడదు అని చెప్పేసి అన్నారంట. రాకూడదు అంటే ఇంకా ఎటు క్రెడిట్ అయ్యేదానికి పెట్టేసినారు. ఒక ప్రాజెక్ట్కి ఇంకో ప్రాజెక్ట్కి ఆన్లైన్ కాబట్టి ఎవరు ముందు సబ్మిట్ చేసిందో ఫస్ట్ ఫాలో అవుతాయి. తర్వాత లైన్లో ఆన్లైన్లో ఎప్పుడు పడలేదు. ఈసారి మాత్రమే ఇది జరుగుతా ఉంది. ఎప్పుడు అందరికి స్టేట్ లెవెల్కి ఒకే రోజు పడుతుంది కమిషనర్ ఆఫీస్ నుంచి. మేడం పీడీ మేడం గారితో మాట్లాడితే కుప్పం నుంచి పిన్ నెంబర్ రాలేదు అని చెప్తున్నారు. పిన్ నెంబర్ అదే నాకు తెలియదు సార్ ఆ విషయము. పిన్ నెంబర్ అని చెప్పి మా యూనియన్ లీడర్స్ మాట్లాడినారు. మన కుప్పం ఒక్కటే ఇక్కడ సమస్య, మిగిలిన స్టేట్ లెవెల్లో ఎవరికి సమస్య లేదు సార్. అన్ని ప్రాజెక్టులు పడిందంట సార్. 25వ తేదీని క్రెడిట్ అయిందంట సార్. మన కుప్పం మాత్రం లేదు. కానీ 30 నెంబర్స్ లేదు సార్. మొత్తం అందరికీ సార్ కుప్పం మండలంలో ఎంతమంది పడిందని ఇప్పుడు చెప్పండి సార్, చూస్తాము. లిస్ట్ వేసుకొని చూడండి సార్ ఎంతమంది పడిందా. మీ ఇంటిలోని నదీ జలాల్లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్. అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి. కరెంట్ ఖర్చు లేదు, నీటి వృధా లేదు, నిర్వహణ ఖర్చు లేదు, ఉప్పు, కెమికల్స్ అవసరమే లేదు. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్.